స్వయంభువ మనువు మహిమను, అతని వంశంలో పుట్టిన ప్రియవ్రతుడు సప్తద్వీపాలను పాలించిన విధానాన్ని వివరించిన తరువాత మహర్షి మార్కండేయుడు స్వరోచిష మనువు జననానికి దారితీసిన ఈ అద్భుత కథను ప్రారంభించాడు. వరుణా నది తీరంలో అరుణాస్పద అనే చిన్న గ్రామంలో ప్రవరాఖ్యుడు అనే ఒక శాంత స్వభావం కలిగిన విద్యావంతుడైన బ్రాహ్మణ యువకుడు నివసించేవాడు. ప్రతిరోజూ నిత్యకర్మలు, అగ్నికార్యాలు, అతిథి దేవోభవ అన్న సూత్రాన్ని అనుసరిస్తూ జీవించేవాడు. కాని అతని మనసులో ఒక చిన్న కోరిక ఎప్పుడూ ఉండేది. ఈ లోకాన్ని చూడాలి, దూర ప్రాంతాల అనుభవం పొందాలి అని. ఒకరోజు మంత్రాలు, తంత్రాలు, ఔషధ విద్యలో అపారమైన జ్ఞానం కలిగిన ఒక సిద్ధుడు ప్రవరాఖ్యుడి ఇంటికి వచ్చాడు. ప్రవరాఖ్యుడు వినయంగా సేవ చేసి తన మనసులోని కోరికను చెప్పాడు. సిద్ధుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, ఇది సాధారణ మూలిక కాదు. ఈ మూలిక రసాన్ని నీ పాదాలకు పూసుకుని కళ్ళు మూసుకుంటే నీవు కోరుకున్న ప్రదేశానికి క్షణంలోనే చేరుకుంటావు. ప్రవరాఖ్యుడు మూలిక రసాన్ని పాదాలకు పూసుకుని కళ్ళు మూసుకున్నాడు. ఒక్క క్షణంలో అతడు హిమాలయాల్లో నిలబడ్డాడు. చుట్టూ మంచుతో కప్పబడిన పర్వతాలు, పుష్పవనాలు, జలపాతాల శబ్దం, నీలాకాశం, ప్రకృతి అందాన్ని చూసి అతడు మైమరిచిపోయాడు. చాలా సమయం గడిచింది. అప్పుడే అతడు గమనించాడు, పాదాలపై ఉన్న మూలిక రసం ఎండిపోయింది. సాయంత్రం దగ్గర పడుతోంది. ఇల్లు ఎలా చేరాలి అని అతని మనసు ఆందోళన చెందింది. అదే సమయంలో మంచు వెలుగులోంచి ఒక అద్భుత సౌందర్యవతి అతని ముందుకు వచ్చింది. ఆమె కళ్లలో మెరుపు, నడకలో లయ, మాటల్లో మాయ. ఆమె చిరునవ్వుతో ఇలా చెప్పింది, నేను అప్సరస మేనక కుమార్తెను. నా పేరు వరూధిని. ప్రవరాఖ్యుడి ముఖంలో భయం కనిపించింది. వరూధినిలో ఆసక్తి మెరిసింది. ఆమె అతన్ని గమనిస్తూ అడిగింది, ఇంత అందమైన ప్రదేశంలో నీవు ఒంటరిగా ఎందుకు ఉన్నావు? ప్రవరాఖ్యుడు తనకు జరిగినదంతా నిజాయితీగా వివరించాడు. ప్రవరాఖ్యుడి మాటల్లో అహంకారం లేదు, అబద్ధం లేదు. కళ్లలో పవిత్రత మాత్రమే ఉంది. అది చూసిన వరూధిని మనసులో ఇలా అనుకుంది, ఇంత పవిత్రమైన పురుషుణ్ణి నేను ఎప్పుడూ చూడలేదు. ఆమె హృదయం కదిలింది. ఆ క్షణంలోనే ఆమెకు అతనిపై ప్రేమ పుట్టింది. ఆమె స్పష్టంగా చెప్పింది, ప్రవరాఖ్యుడా, నిన్ను చూసిన క్షణంలోనే నా హృదయం నీదైంది. నేను ఒక పత్నేవ్రతుడిని, నిత్య అగ్నికార్యాలు చేసే బ్రాహ్మణుడిని. నా భార్య, నా పిల్లలు, నా వృద్ధ తల్లిదండ్రులు నాకోసం ఎదురుచూస్తుంటారు. వరూధిని కళ్లలో బాధ కనిపించింది. కాని ప్రవరాఖ్యుడి ధర్మంలో ఏమాత్రం చలనం లేదు. ప్రవరాఖ్యుడు 2 చేతులు జోడించి అగ్నిదేవుని ప్రార్థించాడు. అగ్నిదేవుడు బ్రాహ్మణ రూపంలో ప్రత్యక్షమై ప్రవరాఖ్యుడిని భుజాలపై ఎత్తుకుని క్షణంలోనే అతని ఇంటికి చేర్చాడు. ఇది ప్రేమ మరియు ధర్మం మధ్య జరిగిన యుద్ధం. ధర్మం గెలిచింది. కాని వరూధిని ప్రేమ ఇక్కడితో ముగిసిందా? లేక ఆ ప్రేమే ఒక మహా మనువు జననానికి కారణమైందా?